నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. అంటే 2026 సంవత్సరం. అయితే 12 రాశుల వారికి సంబంధించి అసలు ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనుకున్న పనులంటూ జరుగుతాయా? ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువుగారున్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇప్పుడు 2026 సంవత్సరంలో సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ 2026 సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది, యోగవంతముగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. వీళ్లకు శరీరానికి కష్టపడినటువంటి దానికి తగినటువంటి ఇది రావటము, శారీరక శ్రమకు తగినటువంటి ఫలితం ఖచ్చితంగా వీళ్లకు అందుతుంది. దూర ప్రయాణాల వలన మేలు జరుగుతుంది. కొత్త వాళ్ళతో పరిచయం ఏర్పడము, వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగటము ఈ సంవత్సరము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వీళ్ళ సంతానము నుంచి వీళ్లకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బాగా డబ్బు బాగా సంపాదిస్తారు. సమయానికి తిండి, నిద్ర అనేటువంటిది లేకుండా సంపాదించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. పిత్రార్జితానికి సంబంధించినటువంటివి ఎప్పటినుంచో ఉండేటువంటి స్థిరాస్తుల విషయములో కొన్ని నిర్ణయాలు తీసుకుని అందరినీ పిలిచి వాళ్ళకు సంబంధించినటువంటి విధానముగా చేసి తృప్తిపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భూక్రయ విక్రయాలు అనేటువంటివి బాగా జరుగుతాయి. తద్వారా వీళ్లకు మంచి పేరు రావటం అనేది కూడా జరుగుతుంది. మంచి లాభాలు కూడా పొందుతారుగాక. బంధువుల నుండి, వెనకా ముందు పుట్టినటువంటి వాళ్ళ నుండి, ఆత్మీయుల నుండి మంచి ప్రశంసలు అందుకోవడము జరుగుతుంది. ఎంత జరిగినా ఏదో ఒక మానసికమైనటువంటి క్లేశం అనేది ఉంటుంది సహజముగా. ఇంకా దాన్ని ఎవరు ఏమి చేయలేము, మనం దాన్ని తీసేయలేము, ఇది ఇంతేలే అని అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత మోక్షము వైపు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కానీ, చేసేటువంటి పనుల్లో కానీ కొన్ని దగ్గరి వరకు వచ్చి తప్పిపోతున్నాయే, మనకు ఎందుకు అనేటువంటి ఆందోళన వీళ్ళల్లో ఉంటుంది. అయితే అవి మోక్షానికి దారితీస్తాయి. ఎందుకు అంటే మోక్షం అంటే ఏమిటి? ఒక ఉన్నతమైనటువంటి ఆశయము వైపు వీళ్ళు మొగ్గు చూపేదానికి అవకాశం ఏర్పడుతుంది. దైవపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి గాని, లేదా కుటుంబ సమేతముగా అందరూ గూడా ఎక్కడైనా క్షేత్ర దర్శనం చెయ్యాలి అనేటువంటి భావనతో వెళ్ళటము గాని, శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటిల్లో పాల్గొనడానికి ఒకటేసారే 1, 2, 3 శుభకార్యాలలో పాల్గొని తిరిగి వద్దాము అనేటువంటి భావనతో ప్రయాణం చేయడం లాంటివి గాని జరుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలు వాళ్ళు కొంచెము పట్టుదలగా వ్యవహరించటము, కావాల్సినటువంటి పని తప్పకుండా జరిగి తీరాల్సిందే అనేటువంటి మొండి పట్టుదలతో ఉండటము ఈ సంవత్సరము. దాని వలన కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవటము, తద్వారా ఇబ్బంది అయితే అయింది నాకు, నేను వాంటెడ్లీ నేను తెచ్చుకున్నదే కదా, నాకు తెలుసు కదా, దాన్ని ఎలాగైనా అధిగమిస్తాను అనేటువంటి భావనతో ఆత్మవిశ్వాసముతో ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ రాశి వాళ్ళు. హ్మ్. ఇక ధనపరముగా మంచి ఆదాయం, మంచి అనుకూలత ఉన్నది. వ్యా ఆర్థికంగా. ఆ! ఆధ్యాత్మిక పరముగా బాగుంది. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. హ్మ్. ఇక ఈ రాశి వాళ్ళు వివాహము అనేటువంటిది చేసుకోవాలి అని వచ్చినప్పుడు దాదాపు ఆగస్టు తర్వాతనే వీళ్ళు ప్రయత్నాలు చేయటము గానీ, దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవటము గానీ చేస్తారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. అయితే సింహరాశి వారు ఈ సంవత్సరం ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారండి? వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది ఏమిటి అని గనక మనం అనుకుంటే,
ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాన్ని ఒకటికి 2 సార్లు ఆలోచన చేసి తీసుకోవటము మంచిది. వాటిల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు పుట్టినింటి నుంచి అత్తగారింటికి వెళ్ళేటువంటి వాళ్ళు గానీ, ఈ రాశి వాళ్ళు, లేదా అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చేటువంటి ఆడపిల్లలు గానీ, కొంచెం అక్కడున్న పరిస్థితులు, ఇక్కడి పరిస్థితులు ఆలోచనలు చేసుకొని జాగ్రత్త వహిస్తే మంచిది ఈ రాశి వాళ్ళకు. అంతే గాకుండా మామూలుగా చిన్న చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. హ్మ్. ఈ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా 1, 2 చోట్ల చిన్న నష్టాల్లాంటివి వచ్చే పరిస్థితి ఉంది. కనుక జాగ్రత్తలు వహిస్తే వీళ్ళకు ఎంతో మేలు జరుగుతుంది అనేటువంటిది కూడా ఒకటి సింహరాశి వాళ్ళకి. హ్మ్. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది ఈ రాశి వాళ్ళకు. ఈ ఇల్లు మారి ఇంకొక ఇంటికి చేరటం. ఏది ఎందువల్ల? ఇంటి వాళ్ళతో ఏదైనా సమస్యలు గానీ, చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు గానీ రావటం, వేరే మారటం అనేటువంటిది తప్పనిసరి అయి ఉన్నట్టుండి ఇల్లు మారితే బాగుంటుంది అనే నిర్ణయం ఇంట్లో ఆడవాళ్ళ నుంచి పట్టుదల అనేటువంటిది వచ్చి, ఆ పట్టుదల కోసమని వీళ్ళు మారడం అనేది జరుగుతుంది. ఇంట్లో ఆడవాళ్ళే గదా ఉంటారు ఎక్కువ శాతం. అలా ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పట్టుదల పట్టినప్పుడు ఎవరేం చేయలేరు. కనుక ఇల్లు మారితే మంచిది అనేటువంటి భావనతో ఇల్లు మారడం జరుగుతుంది. ఆ మారిన దాని వలన కొంత మేలవుతుంది. అది ఎవరినైనా అడిగి తెలుసుకొని మారితే వీళ్ళకి కొంచెం శ్రేయోదాయకంగా ఉంటుంది. కోర్టు పరమైనటువంటి నిర్ణయాలు గానీ, ఏమైనా కేసుల్లాంటివి గానీ, వేరే ఏదో ఉండేటువంటి వ్యక్తులకు మాత్రం ఉపశమనము లభిస్తుంది. మేలు జరుగుతుంది. వీళ్లకు అనుకూలముగా ఈ రాశి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి తీర్పులుగానే రావచ్చు. అయితే ఈ సింహరాశి వారికి సంబంధించండి, ఈ సంవత్సరం ఏ దేవుని ఆరాధన చేస్తే మంచిదంటారు? ఈ సింహరాశి వాళ్ళు ఆరాధన చేయవలసినటువంటి దైవము ఎవరు అంటే అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. ఏ అమ్మవారైనా కావచ్చు. కానీ అమ్మవారిని ఆరాధించాలి. ఎవరో ఒకరు అని పెట్టుకొని ఆరాధిస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.